నూరేళ్ల వయసులో కూడా నొప్పులు రాకుండా నివారించగలిగి ఎముకల దృఢత్వాన్ని పెంచే నువ్వుల లడ్డు. అందరికీ నమస్కారం. శ్రీవి ఫుడ్స్‌కి స్వాగతం. నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. రోజుకొక నువ్వుల లడ్డు ఆరోగ్యామృతం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్ అంటే 100 గ్రామ్స్ నువ్వులు తీసుకుని దోరగా లో ఫ్లేమ్‌లో వేపాలి. దోరగా వేపిన నువ్వుల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కనుంచాలి. ఇప్పుడు అదే పాన్‌లో అర కప్‌కి ఒక స్పూన్ ఎక్కువగా తురిమిన బెల్లం తీసుకోవాలి. 2 స్పూన్ల నీళ్లు కలుపుకొని బెల్లం కరిగి పాకం కడుతున్న స్టేజ్‌లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక బౌల్‌లోకి నీళ్లు తీసుకొని బెల్లం పాకం సరైన స్టేజ్‌లో ఉన్నట్లయితే ఇలా ఉండలా అవుతుంది. పాకం సరిగ్గా ఉన్న స్టేజ్‌లో ఇందాక వేయించి పక్కనుంచిన నువ్వులు తీసి కలుపుకోవాలి. నువ్వులు, పాకం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. నువ్వులు మరీ డ్రై అయిపోయే వరకు స్టవ్ పైనే ఉంచి కలపకూడదు. నువ్వుల పాకం వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి పూసుకొని నువ్వుల లడ్డు కావాల్సిన సైజులో కొద్ది కొద్దిగా నువ్వులు తీసుకుని ఉండలాగా చుట్టాలి గట్టిగా ప్రెస్ చేస్తూ. చూసారు కదా ఎముకల దృఢత్వాన్ని పెంచే నువ్వుల లడ్డు ఎలా చేయాలో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్.